చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీని నిందలపాలు చేయాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందలపాలు చేయాలి. 8,800 కోట్లు ఆయనే సొంత వెబ్సైట్లలో ఇవన్నీ వాళ్ళే సోషల్ మీడియా 8,800 కోట్లు భారీ కుంభకోణం అని చెప్పి మొదలుపెట్టింది. పెట్టినాక అందరు డిఫెన్స్లోకి వచ్చిర్రు. 8,888 కోట్లు రాలేదు నాయన. ఆడ వచ్చిందే ఫస్ట్ ఫేజ్లో 1,100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అన్నాక మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది అని చెప్పి నిన్న ఇదే టేబుల్ ఇక్కడ పెట్టిండు ప్రెస్ మీట్ ఇట్లనే సేమ్ ఇక్కడ పెట్టుకొని ఇట్లా కాగితం రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది షోదా అనే కంపెనీకి 80 పైసల వాటా ఇచ్చింది ఐహెచ్పి కంపెనీ అని చెప్పి ఆ ఐహెచ్పి డాక్యుమెంట్ ఏదో పట్టుకొని చూపించినట్టు నిన్న. అంటే ఎవరు చూస్తారు డాక్యుమెంట్ ఇట్లా చూపించేస్తే అయిపోతుంది. ఏంది ఆ డాక్యుమెంట్లు ఏముంది ఎవరు అడగరు అనుకుంటాడో, మరి ఆయనకున్న తెలివితేటలు ఎవరు కనిపెట్టాడు అనుకుంటాడో. ఇది ఐహెచ్పిది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఏం రాసి ఉంది, దీంట్లో వాళ్ళు 20 పైసలు తీసుకుంది వాస్తవమే. 51 పైసా ఏఎంఆర్ షోదా కాదు, 51 వాటా ఏఎంఆర్కి 29% షోదాకుంది. సరే షోదా విషయం ఎందుకు చెప్తున్నా, అబద్ధాల గురించి చెప్తున్నా. 80% రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది కంపెనీకి 80% వాటా ఉందన్నాడు. ఏఎంఆర్ మహేష్ రెడ్డి వీళ్ళ హయాంలో కూడా పెద్ద కాంట్రాక్టరే. షోదాకు అర్హతనే లేదు, షోదాకు 80% వాటా ఇచ్చిర్రు. మరి షోదాకు 29% ఉంది, 51% ఏఎంఆర్ చెప్పాలి కదా. నువ్వు ఒక గతంలో మంత్రి పదవి చేసినవి ప్రెస్ ముందుకు వచ్చి కాగితాలు ఇట్లా ఊపుకుంటూ చూపించే ముందు కాగితంలో ఏముందో కూడా చెప్పాలి కదా. అంటే కేవలం తెలంగాణ ప్రజలు నీ వీడియో చూసి రీల్స్ ఎమ్మటే తయారు చేసి నీ సోషల్ మీడియాలో పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం అనేది ఇక అల్టిమేట్ గోల్ మనకు, అంతే. ఇంకా ఏం లేదు, తర్వాత ఏముంటుంది లెక్కపత్రం చూద్దామన్న విషయం కాదు. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా వాళ్ళు రాసిర్రు మాకు 20% ఉంది. దాంట్లో వాళ్ళ ఎంఓయూ కూడా ఉంది. వాళ్ళ 3 కంపెనీల మధ్యన ఎంఓయూ క్లియర్గా దీంట్లో మార్క్ చేసినాయి క్లియర్గా ఎవరెంత పర్సంటేజ్ అనేది. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సృజన్ అనే బామ్మర్ది, రాజ్ పాకాలకు కేటీఆర్కి బామ్మర్ది. అంటే రాజ్ పాకాలు ఎవరంటే అందరికీ తెలుసు, ఎవరికి కేటీఆర్కి బామ్మర్ది. సృజన్ అనేట ఆయన కేటీఆర్ బామ్మర్ది కాదు. ఫస్ట్ చెప్తూనే ఉన్నాం పదే పదే. రేవంత్ రెడ్డి గారికి బామ్మర్ది కాదు. రాజ్ పాకాల ఎట్లయితే బామ్మర్ది అవుతాడో సృజన్ అంటే ఆయన రేవంత్ రెడ్డి బామ్మర్ది కాదు. గతంలో కన్నారావు అని ఒక ఆయన ఉండే, కల్వకుంట్ల కన్నారావు అని మంచి డాన్ మాఫియా ఉంటుండే. ఎప్పుడు వీళ్ళు ఆయన మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు, మాకు దూరపు చుట్టమని చెప్పి తప్పించుకుంటోళ్ళు. ఆయన ఆడియోలు వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. ల్యాండ్ గ్రాబర్ కన్నారావుకి కేటీఆర్కి ఎంత దూరం ఉందో, సుటరికంలా డిస్టెన్స్ ఎంత దూరం ఉందో, సృజన్ అనే వ్యక్తికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అంతే దూరం ఉంది డిస్టెన్స్. సో దాన్ని పట్టుకొని మొత్తం 800 ఇప్పుడు ఎంత 800 చిల్లర కోట్లు, ఈ 1100 కోట్లు 800 చిల్లర కోట్లు బుక్ చేసిరు అనేటే చెప్పింది నిన్న ముచ్చట. మరి తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలియజేయాలని చెప్పి నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మీ అందరికి కూడా ఇప్పుడు పబ్లిక్ దాంట్లో పెడతా. పోనీ ఇంకో అంశం, ఈ సృజన్ అనే వ్యక్తి ఈ షోదా అనే కంపెనీ దీప్తి దీని డైరెక్టర్. ఆమె ఎవరో తెలుసా మీకు? గతంలో వాళ్ళ నాయనే వచ్చి చెప్పిండు, అరే నా బిడ్డ కంపెనీ, నేను మీ పార్టీ ఎమ్మెల్యేనే. కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే బిడ్డనే దీప్తి. దీంట్లో సృజన్ అనే వ్యక్తి ఈ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఈ డాక్యుమెంట్ కూడా దీంట్లో సృజన్ అనే వ్యక్తి కాదు, కందాల ఉపేందర్ రెడ్డి వాళ్ళ డాటర్ కంపెనీ ఇది. ఇక దీంట్లో ఏదో లెక్కలు చెప్పిండు, 2 కోట్ల కంపెనీ అన్నాడు, దాంట్లో 70-75 కోట్ల ప్రాఫిట్ ఉన్నాయి, అన్ని లెక్కలు ఉన్నాయని మీకు షేర్ చేస్తాను. ఆ కంపెనీ ఎలిజిబిలిటీస్ అవన్నీ మనం మాట్లాడుకునే అంశాలు కావు. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని కాగితాలు తెచ్చి మీ ముందు చూపించాల్సిన ఈ ఫోటోలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే నిన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామము, మహారాష్ట్ర ఎన్నికల మీద పడే ఇన్ఫ్లుయెన్సు, రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమము, 8,888 కోట్ల నుంచి 1,100 కోట్ల దాకా వచ్చి 1,100 కోట్ల నుంచి 800 కోట్లు రేవంత్ రెడ్డి గారు చుట్టాలని చెప్పి 800 నుంచి ఇప్పుడు 200-300 కోట్లకు వచ్చి ఆ 300 కోట్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బామ్మర్ది ఎవరు, వాళ్ళ బామ్మర్ది అవునా కాదా అని తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే ఆ నాజీల గోబల్స్ ఉండే, అప్పట్లో మస్తు నెంబర్ 1 ఉండేనట. ఆయనను మించిపోయింది దొరవారు మన బిల్ల గారు.
ఈ మధ్య నేను చెప్పిన ఇలాన్ మాస్క్ ప్లాట్ఫామ్ ఎక్స్, ఇలాన్ మాస్క్ కూడా అంత వాడుకొని ఉన్నాడు ఏది మన ట్రంప్ ప్రచారంలో. సొంత ప్లాట్ఫామ్ని అంత వాడుకొని ఉన్నాడు, దాన్ని వీళ్ళు వాడుకున్నట్టు ఆయనే ఆశ్చర్యపోతుంటాడు. నేను పెట్టింది వీళ్ళు బాగా వాడుకుంటారు తప్పుడు ప్రచారానికని. సో నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఎప్పుడు కూడా మనము వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఏంది, మనం ఢిల్లీకి ఎందుకు వచ్చినాం, ఎవరితోటి మంతనాలు చేసినాం, మనకు అంశం ఏంది, మాట్లాడుకున్న అంశం ఏంది, ఎట్లా తప్పుడు ప్రచారం చేయగలిగినాము, ఇవన్నీ ఒక ఎత్తు. ఇక పోతే నిన్న ఇంకో అంశం, ఈ దొరవారు ఇక్కడనే ఉండి బిల్లా గారు అక్కడ కలెక్టర్ గారిని అటాక్ అయ్యింది. ఒక జిల్లా కలెక్టరు మీద దాడి జరిగితే ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏమనంటే మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, ఎప్పుడన్నా ఇట్లాంటిది జరిగిందా అని. అప్పుడు ఎవరున్నారు అపోజిషన్లో? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఒక కన్స్ట్రక్టివ్ పార్టీ. మీ లెక్క రెచ్చగొట్టి డెవలప్మెంట్ ఆపాలని, ఇండస్ట్రీస్ని రానియొద్దని, ప్రజలకు ఉద్యోగాలు రావద్దని, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మీరెట్లావు 10 ఏళ్ళల్లో ఏం చేయలేదు, ఇది 10 నెలల్లో ఏమైనా చేస్తారేమో రేవంత్ రెడ్డి గారు. కొడంగల్ని ఏమైనా మంచి అభివృద్ధి చేస్తాడేమో. కొడంగల్ని ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా కొడంగల్ని డెవలప్ చేస్తే ఈ మోడల్ని భారతదేశం మొత్తం చూసి రేవంత్ రెడ్డి ఏమైనా హీరో అవుతాడేమోనన్న భయంతో మీరు కుట్ర పన్ని రైతుల ముసుగులో మీరు కార్యకర్తలను పంపించి కలెక్టర్ మీద అటాక్ చేయిస్తారా? ఇదా ప్రజాస్వామ్యము? ఇదా అపోజిషను? అసెంబ్లీలో చర్చలు పెట్టడానికే చేత కాదు. అపోజిషన్ లీడర్గా ఉన్నాయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడు. అల్లుణ్ణి కొడుకుని రోడ్డు మీదకి పంపిస్తాడు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు 800 కోట్లు, 8000 కోట్లు, 600 కోట్లు, 1,00,000 కోట్ల ముచ్చట చెప్పుకుంటాడు. ప్రజలను తప్పుతో పట్టించే మార్గం ఒకటే. చర్చలకు మళ్ళీ సిద్ధం ఉండరు. అయిపోయాయి, ఇక చర్చ అయిపోయింది. నిన్న డెంట్ కొట్టేసిర్రు. తెలంగాణ ప్రజల మైండ్లో ఇంత విషయం చల్లిర్రు. ఇక తెలంగాణ ప్రజల మైండ్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి సర్కారు గురించి చెడు ప్రచారం చేసినాం. అమ్మయ్య ఇవాళ దినం అయిపోయింది. ఇక పొద్దున్న లేచినాక చూసుకుందాం. ఇంకేమైనా దొరికితే ఎమ్మటే పొద్దున్న 8 బిల్లా రంగా, చార్లెస్ శోభరాజ్ తక్కువ వస్తున్నాడు అనుకో, ఆయన ఇంకడ కూడా ఎప్పుడు రాలేదు. బిల్లా రంగా ఇద్దరు సగం సగం పంచుకుంటారు. హాఫ్ డే ఈయన, హాఫ్ డే ఆయన చెడు ప్రచారానికి. అరే ఫేస్ కట్ ఎప్పుడు గుర్తుపట్టలేదా? క్యాప్ టోపీ కూడా పెట్టుకుంటే చూస్తావా? అయితే నేను ఒకటే చెప్తున్నా, ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇవాళ రాజకీయాలలో నేను ఒక యంగ్ ఎంపీగా ఉండి నేను కూడా పొలిటికల్గా మరీ క్రిటిసిజం చేయడం కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ పొలిటీషియన్గా పెరగాలి, కానీ కొత్త నాయకులు కూడా వ్యంగ్యంగా మాట్లాడటం విధానం. కానీ ఏం చేస్తాము, ప్రెజర్ తప్పట్లేదు. మేమందరం న్యాయంగా ఉన్నాము, మంచిగా ఉందాము, వాస్తవాలు తెలియజేద్దామని తెలంగాణ ప్రజలకు తిరిగితే వీళ్ళు ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేసినప్పుడు మరి ఎవరో కౌంటర్ ఇచ్చేయాలి కదా. ప్రభుత్వం తప్పుడు ప్రచారం జరుగుతుంటే ఇవాళ ఎక్కడనో నేను ఏదో స్టాండింగ్ కమిటీ మీటింగ్కి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఆయనకి ఏంటంటే నిన్న ఆయన ఇక్కడనే పెట్టింది కాబట్టి ఇవాళ ఆయనకే జవాబు చెప్తున్నా సో నేనేమంటున్నా అంటే బేసిక్గా ఇంకొక అంశం, నిన్న మళ్ళొకటి పట్టుకుండు పేపర్, ఏది నేనే చూపిస్తాను మళ్ళీ, ఎందుకు ఆయన చూపించింది ఇదే కదా, ఇదే అడ్వర్టైజ్మెంట్. మహారాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ సొమ్మును తీసుకుపోయి పేపర్ యాడ్లు వేస్తుందని చెప్పి ఇగో ఇది చూపించింది. ఈ పేపర్ యాడ్ మీరు చూసినట్టయితే ఇది పార్టీ పేపర్ యాడ్. దీంట్లో ఎక్కడ గవర్నమెంట్ సింబల్ లేదు. ఐఎన్పిఆర్ నుంచి యాడ్ ఇయనికే లేదు. ఐఎన్పిఆర్ యాడ్లు కేవలం ప్రభుత్వ స్కీములు, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, అవన్నీ మీకు గుర్తుకు రావాలంటే ఇంకోటి చూపిస్తా ఎవరు ఇచ్చిరో గవర్నమెంట్ నుంచి. ఇగో ఇది, ఇవన్నీ భారతదేశంలో ఉన్న పేపర్లు అన్నీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇదేమో కాంగ్రెస్ పార్టీ పేపర్ యాడ్, సొంత పైసలతో వేసుకుంటారు పార్టీ వాళ్ళు. ఇది ప్రభుత్వ సొమ్ముతో వేసిన యాడ్లు ఇవి. దీంట్లో లోగో కూడా ఉంది. ఏది భారతదేశం మొత్తం వేసిండు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కన్వర్షన్ అయినప్పుడు మేము బ్రహ్మాండమైన రాజకీయం చేస్తాం, భారతదేశం మొత్తంలో 8,000 కోట్లు పెట్టిండో కూడా అప్పుడు ఎంత చీకటి జీవోలు. బిల్లులు ఇచ్చిరా లేదా అనేది రేపు మళ్ళీ ఎంక్వైరీ చేసి చెప్పాలి మీరు. ఎందుకంటే అప్పుడైతే మరి ఇండ్లనైతే రాసిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫార్ములా 1 తర్వాత మనకు డౌట్ ఏంటంటే ఎన్ని బిల్లులు ఇచ్చిర్రో ఎన్ని బిల్లులు ఇయ్యేదో మరి ఆ బిల్లులు రాసి వాళ్ళ జేబులలో వేసుకొని పోయిరా అని కూడా తెలియని పరిస్థితి మనది. సో ఈ రెండింటి మీద మీకు క్లారిటీ ఇస్తా. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్వర్టైజ్మెంటు, ఇది కాంగ్రెస్ పార్టీ నిధులతోటి ఇస్తారు ఈ అడ్వర్టైజ్మెంట్.
గవర్నమెంట్ నిధులతో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లా గవర్నమెంట్ లోగో ఉంటుంది, పార్టీ సింబల్ ఉండదు. ఇది పార్టీ సింబల్ తోటి వాళ్ళ ప్రొపరేటరీ కన్సర్న్ బిజినెస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు భారతదేశం మొత్తంలో వీళ్ళ గొప్పతనం కోసం ఈ యాడ్ ఇచ్చుకుని ఇది తెలంగాణ ప్రజలు చూడాల్సింది. 7 లక్షల కోట్ల అప్పు ఎందుకైందా అంటే వీళ్ళ భాగోతం ఇది.